మనం ఒక కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ వీటిని ఏ విధంగా క్రియేషన్ చేసుకుంటాం అనేది తెలుసుకున్నాం. యాక్చువల్గా టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయొచ్చు. మన అకౌంట్స్ మనం మాత్రమే మెయింటైన్ చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అనుకుంటే పాస్వర్డ్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీకు డౌట్ వస్తుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్కి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసామంటే ఇలా మనము టాలీ క్లోజ్ చేసి టుమారో వచ్చి మళ్ళీ ఓపెన్ చేసుకుంటే మన కంపెనీ నేమ్ ఇలా స్టార్స్ రూపంలో కనబడుతుంది. దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అన్నాం అనుకోండి, దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అడుగుతుంది. అంటే మీరు మెయిల్ ఓపెన్ చేసేదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా కనబడుతుందో ఇలా కూడా కంపెనీకి ఓపెన్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కనబడతాయి, ఇలా బయటికి కనబడతాయి. ఓకే ఓకేనా, దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అని చెప్తాం. ఓకే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు క్రియేషన్ చేసిన తర్వాత దానిని మర్చిపోయారనుకోండి, డేటా బ్యాకప్ రాదు, ఇంకా డేటా వదులుకోవాలి. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ నచ్చినా నచ్చకపోయినా తీసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు, పాస్వర్డ్ని రిమూవ్ చేయొచ్చు, ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ రెండింటిని ఎలా క్రియేషన్ చేయాలి, కావాలంటే ఏ విధంగా మార్చొచ్చు అనేది కూడా చూపిస్తాను. ఓకే, సబ్జెక్ట్తో పాటు మనకు టెక్నికల్ పాయింట్స్ కూడా మధ్య మధ్యలో నేర్చుకుంటూ రావాలండి. ఓకేనా, ఈ సబ్జెక్ట్స్తో పాటు మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, డన్. క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా. ఇక్కడ ఒక డూప్లికేట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. మీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాజ్ ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అనేది ఇక్కడ షో చేస్తుంది. దీన్ని ఎస్ ఇవ్వండి. ఎస్ ఇస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. నేను 1 2 3 అని ఇస్తున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. 1 2 3 ఇవ్వండి. చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. మీరు ఒక్కసారి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అది మర్చిపోయారు అంటే డేటా అనేది మళ్ళీ రాదు అనేది వార్నింగ్ ఇస్తున్నారు ముందే. ఓకే, మీరు ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా వెళ్ళదు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత F11కి వెళ్తుంది. చూడండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూసారా, పాస్వర్డ్ అడిగింది 1 2 3. ఇప్పుడు ఇస్తేనే F11కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. కానీ బిఫోర్ ఏంటి, మన పాస్వర్డ్ ఇవ్వకముందు డైరెక్ట్గా F11 కంపెనీ క్రియేషన్ చేస్తేనే డైరెక్ట్గా ఈ ప్లేస్లోకి వచ్చేవాళ్ళం. ఓకే, కంట్రోల్ ఏ ఇచ్చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఫయాజ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారండి. దీంట్లో నాది పలానా కంపెనీ అనేది ఎలా తెలుస్తుంది? ఈరోజు క్లోజ్ చేసి వెళ్ళారు, రేపు వచ్చి ఓపెన్ చేశారు, కానీ నీ కంపెనీ కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనబడుతుంది. చూడండి, ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి. దీంట్లో నీది ఏ కంపెనీ అని స్టార్లు కనపడ్డాయి. ఇక్కడ ఏమైనా కనబడుతుందా? ఫయాజ్ ట్రేడర్స్ అని కనిపించట్లేదు, స్టార్లు కనపడుతున్నాయి. ఆల్రెడీ ఒకటి మనం ప్రీవియస్ కంపెనీ ఒకటి ఉంది, కొత్తది ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు. ఎలా తెలుస్తుంది ఇది పలానా కంపెనీ అని అంటే, ఇక్కడ మీరు ఒకవేళ గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నెంబర్స్ ఆటోమేటిక్గా కంప్యూటర్ జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటుంది, కంప్యూటర్ లాంగ్వేజ్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ అనేది మీకు తెలుస్తుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోలేకపోతే మీరు కనుక్కోలేరు. ఇప్పుడు చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయాం, రేపు వచ్చి ఓపెన్ చేశారు అదే కంపెనీ. ఓపెన్ అవుతుందో లేదో చూడండి. చూడండి, పాస్వర్డ్ అడిగింది, 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సార్ ఇప్పుడు ఈ పాస్వర్డ్ని నేను మార్చాలనుకుంటున్నా, టాలీ వాల్ట్ పాస్వర్డ్లో రిమూవ్ చేయలేము, కావాలంటే పాస్వర్డ్ని మార్చచ్చు. ఎలా చూడండి, లెఫ్ట్ సైడ్లో కంపెనీ, టాలీ వాల్ట్, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి 1 2 3. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి 1 2 3 4 5, 1 2 3 4 5.
1 to 3 నుంచి 5 వరకు నేను మార్చుకుంటున్నా. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? ఎస్. డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ? అవసరం లేదు, నో. ఇప్పుడు చూడండి 1 to 3 ఇస్తే ఓపెన్ అవ్వదు, 1 2 3 4 5 ఇస్తేనే కంపెనీ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ని క్రియేషన్ చేయొచ్చు, అదేవిధంగా ఆ పాస్వర్డ్ని ఆల్టర్ కూడా చేయొచ్చు. కానీ వద్దు అనుకుంటే రిమూవ్ చేయలేము. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతేనే పాస్వర్డ్ మర్చిపోతే డేటా లాస్ అవుతారు, డేటా ఓపెన్ అవ్వదు. అందుకే ఈ పాస్వర్డ్ సెట్ చేసుకునేసరికి చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. నా అకౌంట్స్ నేను మాత్రమే చూడాలి, వేరే వాళ్ళు చూసుకోకూడదు అనుకుంటే ఇది చేసుకోవాలి, లేదు అంటే నో నీడ్. ఓకే డన్. అర్థమైందమ్మా టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే? ఏమైనా డౌట్ ఉందండి ఎవరికైనా? ఎనీవన్? నో. ఓన్లీ 1 పర్సనే నా మాట్లాడేది, మిగతా వాళ్ళకి మాటలు రావా? ఎస్ ఆర్ నో మాట్లాడాలి. ఊరికి డైరెక్ట్ జస్ట్ క్లాసెస్కి వస్తే సరిపోదండి, కొంచెం ఇంటరాక్ట్ అవుతే రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొంచెం లిప్ మూమెంట్ అని ఇస్తారు. రేపు ఇంటర్వ్యూస్ వెళ్ళాక ఇలాగే సైలెంట్గా ఉంటే ఎలాగవుతుంది? కొంచెమన్నా మాట్లాడాలి కదా. అర్థమవుతున్నాయి సార్, డౌట్స్ ఉన్నాయి సార్, ఇది చెప్పండి సార్, అది చెప్పండి సార్ అని చెప్పాలి కదా. అలా చెప్తేనే మనం రేపు ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేస్తారు. ఇలా సైలెంట్గా 1 or 2 మెంబర్స్ మాట్లాడితే రిమైనింగ్ వాళ్ళు అలా ఉండకూడదు. రేపు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ తీసుకుని హైదరాబాద్కు బెంగళూరు పోతే ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇలా సైలెంట్గా కూర్చుంటే అవుతుందా? అవ్వదు. కొంచెమన్నా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవుతేనే రేపు నీకు జాబ్ వస్తుంది. రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉన్నారంటే ఎవరు ఏం చేయలేరు. ఓకే నెక్స్ట్ చూడండి సెకండ్ పాస్వర్డ్. సెకండ్ పాస్వర్డ్ ఎలా క్రియేషన్ చేయాలో చూపిస్తాను. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నానండి. క్రియేట్ కంపెనీ, మ్యూట్లో పెట్టుకోండి రిమైనింగ్ పర్సన్స్. డౌట్ వస్తే ఓపెన్ చేయండి. యా చూడండి న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. లైక్ ప్యూర్ ట్రేడర్స్ అని ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చండి. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్. చూడండి యూజర్ నేమ్ అడుగుతుంది. మన మెయిల్ ఓపెన్ చేసేయడానికి యూజర్ నేమ్ ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. యూజర్ నేమ్ ఇక్కడ టాలీ ఇస్తుంది. పాస్వర్డ్ 1 2 3. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా F11కి వెళ్ళదండి. ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, అది ఇచ్చిన తర్వాత F11కి వెళ్తుంది. కావాలంటే చూడండి. చూసారా? ఇప్పుడు ఇక్కడ టాలీ అని ఉంది, పాస్వర్డ్ 1 2 3. ఇలా కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నారు, కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. టుమారో ఓపెన్ చేసి చూస్తే ఇది కంటికి కనపడుతుందా కంపెనీ లేదా గమనించండి. క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉందా ప్రియా ట్రేడర్స్? చూడండి ఒకసారి, ఉంది చూడండి. యా కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే మన కంటికి కనపడుతుంది, కానీ లైక్ మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయితే కనిపించదు. ఎస్ టాలీ 1 2 3. చూసారా? ఇప్పుడు నాకు ఈ పాస్వర్డ్ వద్దు అనుకుంటున్నాను, నేను తీసేయాలి, ఈ పాస్వర్డ్ నాకు అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇదే కంపెనీ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్లో ఆల్టర్ ఉంటుంది, ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళండి, ఇది నో పెట్టేయండి. ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు ఆ పాస్వర్డ్ రిమూవ్ అయిపోయి ఉంటుంది.
కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేయండి, పాస్వర్డ్ అడగదు చూడండి. ట్రేడర్స్ కదా మనం చేసింది. ఓకే, చూసారా, మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్ని కూడా రిమూవ్ చేసేసాం. ఇలా మనము సబ్జెక్ట్తో పాటు టాలీలో టెక్నికల్ పాయింట్స్ అనేది కూడా నేర్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్కి వస్తుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ ప్రాక్టీస్ చేస్తున్నారా అండి? ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇదే కోర్స్ మీరు బయట నేర్చుకోవాలంటే 8,000 7,000 పెట్టాలి. మళ్ళీ ఇంత క్లారిటీ కూడా ఎవ్వరు చెప్పరు, ముందే చెప్తున్నాను. సో ఏపీ తెలంగాణలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1. మన ఛానల్ తర్వాతనే ఏ ఛానల్ అయినా. బట్ ఇంత డెప్త్గా ఎవ్వరు కూడా బయట మీరు నేర్పించలేరు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ ఎవరు చెప్పరు, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఎంత బాగా డెప్త్గా ప్రాక్టీస్ చేసుకుంటే రేపు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్లోకి మీరు జాబ్లోకి వెళ్ళినా 100% సక్సెస్ అవుతారు. రెజ్యూమ్లో ఎంఎస్ ఆఫీస్ ఒక్కటి ఉంటే కుదరదు. మినిమం 2-3 అప్లికేషన్లో మీకు పెట్టుకుంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, మీకు ఏ వస్తే ఇవి పెట్టుకున్నారంటే చాలా వరకు మార్కెట్లో కొంచెమన్నా మిగతా వాళ్ళకు నీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఒక జాబ్కి మీరు సెట్ అవ్వాలి అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఒక సబ్జెక్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఇవి 3 ఉంటేనే మీరు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ సర్వే అవుతారు. ఇవి 3 లేకపోతే లోకల్లోనే పని చేసుకుంటారు. ముందే చెప్తున్నాను, టాలీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే కడపలో నేనే జాబ్స్ చూపిస్తాను. అకౌంటెంట్స్ మీద, టాలీ ఆపరేటర్గా కానీ, అకౌంటెంట్గా కానీ, జూనియర్ అకౌంటెంట్గా కానీ. ఓకే, ఇంకా మీరు ఎంత బాగా నేర్చుకుంటారన్నది మీ చేతిలో ఉంటుంది. టాలీ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, ట్రేడింగే కాదు, చాలా రకరకాల మోడల్స్ ఉంటాయి దీంట్లో. ఆ మోడల్స్ అన్నీ ఎప్పుడు ఏ మెథడ్ ఎలా ఉపయోగించాలని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే సబ్జెక్ట్ వచ్చినట్టు. సాఫ్ట్వేర్ అంటే ఏదో దాంట్లో బ్రహ్మ విద్య ఏమి ఉండదమ్మా. ఏ ఆప్షను ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎస్ పెట్టుకుంటే ఏమొస్తుంది, నో పెట్టుకుంటే ఏమొస్తుంది, ఆ ఆప్షన్ ఎలా ఉపయోగించాలి అని జస్ట్ మీరు తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకోవడానికి సాఫ్ట్వేర్ అంతే. బట్ ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ ఎంట్రీ పాస్ చేయాలనేది మీకు మైండ్లో తెలిసి ఉండాలి అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ సాఫ్ట్వేరే కాదు, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా. బట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి. జస్ట్ ఏదో పైకి అంటే కుదరదు. ఎవరైతే లైఫ్ మీద సీరియస్నెస్ తీసుకుంటారో వాళ్ళు మార్కెట్లో సక్సెస్ అవుతారు. సీరియస్నెస్ లేకపోతే కష్టం. ఎల్లకాలం అమ్మ నాన్న సాగరు కదా. మీరు కూడా ప్రయత్నం చేసుకోవాలి. ఓన్లీ సర్టిఫికేట్లు ఉంటే పనికిరావు, నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే మంచి ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ చేస్తావు, నాలెడ్జ్ లేకపోతే లేబర్ వర్క్ చేస్తావు అంతే. అంతకుమించి ఇంక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పలేరు. సిస్టమ్ దగ్గర కూర్చున్న పర్సన్కి, ఓకే, లేబర్ పని చేసే పర్సన్కి డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇద్దరు క్వాలిఫికేషన్ ఒకటే, బట్ అతనికి కంప్యూటర్ వచ్చు, నీకు రాదు అంతే. నీకు రాదు కాబట్టి లేబర్ వర్క్ చేపిస్తున్నారు. కంప్యూటర్ వస్తే నీకు కూడా సిస్టమ్ వర్క్ చేపిస్తారు. ఆ రెండిట్లో మీకు ఏది కావాలనేది డిసైడ్ చేసుకోవాలి అంతే. టైం చాలా ఉంది ఇంకా. ఆ టైం ఉన్నప్పుడు మీరు యూటిలైజేషన్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్. క్లియర్? రిమైనింగ్ పర్సన్స్ క్లియర్ అమ్మా? సో ఈ 2 ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో వేస్తాను, ఎంటర్ చేస్తాను, పంపిస్తాను. అవి 2 చేయండి. టుమారో బిల్ వైజ్ మెయింటెనెన్స్ చెప్తాం. సో ఇవన్నీ కూడా మినిమం అంటే మినిమం ఒక 30 minutes లేదా 40 minutes ఎనఫ్ అంతే టైం ఈ ప్రాబ్లమ్స్కి. కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి 50 minutes 40 minutes కూడా టైం పడుతుంది. ఓకేనా, అది కూడా మీరు చూసుకోవాలి నిదానంగా. ఓకే, డన్ గైస్, బాయ్.